ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జైత్వానిపై అక్రమ కేసు వ్యవహారంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతిరాణా తాత, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో వీరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. న్యాయ సలహాలు అందిన తర్వాత 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ తో పాటు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలు చట్ట విరుద్ధంగా వ్యవహరించి ఫోర్జరీ పత్రాల ఆధారంగా తనపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారని సెప్టెంబర్ 13న జైత్వాని ఇబ్రహీంపట్నం పిఎస్ లో ఫిర్యాదు చేశారు. చంపేస్తామని బెదిరించడంతో పాటు ఇంటి తాళాలు పగలగొట్టి అక్రమంగా చొరబాటు, ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో విద్యాసాగర్ ను A1 నిందితుడిగా చేర్చారు. మిగతా వారిని అదర్స్ గా పేర్కొన్నారు. అయితే వారి పేర్లు ప్రస్తావించలేదు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో 3 ఐపీఎస్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలింది. మరోవైపు జైత్వాని ఫిర్యాదుతో 3 ఐపీఎస్ల ప్రమేయాన్ని నిర్ధారించే ఆధారాలు లభించాయి. దీంతో వీరిని కూడా నిందితులుగా మార్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ 3ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. త్వరలోనే వారిపై ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ ను నమోదు చేసి అనంతరం విచారణ ప్రారంభిస్తారు. A1 గా ఉన్న విద్యాసాగర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత దీని వెనకున్న అసలు నేరస్తుల చిట్టా బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి డీజీపీ విశాల్ గున్ని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడించినట్టు సమాచారం. సినీ నటి కాదంబరి జైత్వాన్ని అరెస్టు చేయడానికి ఫిబ్రవరి 2న ఉదయం 7:30 గంటలకు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ రమణమూర్తి, సిఐ శ్రీధర్, ఎస్ఐ షరీఫ్ విజయవాడ నుంచి ముంబైకి విమానంలో బయలుదేరారు. విశాల్ గున్ని హైదరాబాద్ లో వారితో కలిసి అందరూ ఒకే విమానంలో ప్రయాణించి ముంబైకి చేరుకున్నారు. అదే రోజు ఉదయం 11:30 గంటలకు కుక్కల విద్యాసాగర్ మరో విమానంలో హైదరాబాద్ నుంచి ముంబైకి పయనమయ్యారు. వీరంతా అదే రోజు సాయంత్రం ముంబైలో ఓ చోట కలుసుకొని వ్యూహ రచన చేసుకున్నారు. విద్యాసాగర్ ద్వారా జైత్వాని కదలికలు తెలుసుకున్నారు. ఆమె కారులో ప్రయాణిస్తుండగా మార్గ మధ్యంలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారంగానే ఇదంతా జరిగిందని డీజీపీ విశాల్ గున్ని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.